ఖచ్చితంగా చెబుతున్నా. ఓకే శ్రీనివాస్ గారు, వంశీ గారు పరిస్థితి ఏంటి? అసలు ఆయన ఎక్కడున్నాడు? పేర్ని నాని గారు వంశీ గారిని, కొడాలి నాని గారిని దాచారు అని చెప్పి సాక్షాత్తు మంత్రి చెప్పాడు. ఇది ఏదో మీడియాలో వచ్చిందంటే సరే ఏదో చెప్పారు అనుకోవచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే ఎవడో నచ్చనోడు పోస్ట్ పెట్టాడు అనుకోవచ్చు. కానీ బాధ్యతాయుతమైన మంత్రి చెప్పిన మాట ఇది. ఆయన దాచాడు. పేర్ని నాని గారు షెల్టర్లో వీళ్ళిద్దరూ ఉన్నారు, ఆయన రహస్య ప్రదేశంలో వీళ్ళు దాక్కున్నారు అని చెప్పే పరిస్థితి. దీని మీద వంగవీటి రాధా గారు కూడా సీరియస్ అవుతున్నారట, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సీరియస్ అవుతున్నారట. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు కాబట్టి. రాజకీయాల్లో ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం సార్. మాకైతే ఇప్పుడు ప్రాధాన్యతగా ఉండవలసిన పనులు అంటూ ఏమీ ఉండవు. మేము కేవలం ప్రజల పక్షాన పోరాటం మాట్లాడటం తప్ప ఇప్పుడు మేము చేయాల్సిన పనులే ఉండవు. కానీ ఏదైనా వాళ్ళ వ్యక్తిగత పనుల మీదో వాళ్ళ వ్యక్తిగత అవసరాల మీదో ఎటైనా బయటకు వెళ్ళి ఉండొచ్చు, క్యాంప్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు వంశీ కానీ నాని గారు అవసరం కానీ ఏంటంట? ఇప్పుడు ఇదేనికి సార్? ఇప్పుడు ఆయన లేరు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని నాని గారు దాచారు, పేరు నాని గారు దాచారు. ఏంటిదంతా? ఏం కావాలి అసలు? అసలు ఎవరికైనా ఏం కావాలి నాకు స్పష్టంగా నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు వంశీ వస్తే ఏం చేస్తారు? కొడాలి నాని గారు వస్తే ఏం చేస్తారు? కేసులే కదా పెడతారు, అరెస్టే కదా చేస్తారు, ఇంతే కదా. మరి దీనికోసం వాళ్ళు ఎక్కడ ఏం ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా? పోలీసులు ఏమైనా వెనకటానికి వెళ్ళారా? వెనకేటప్పుడు వాళ్ళు ఏమైనా కనబడకుండా పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మరి కనబడినప్పుడు ఇంటికి నోటీస్ కూడా పెడతారే, మీ ఇంటికి వచ్చాం మీరు లేరు కాబట్టి మిమ్మల్ని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేస్తామని ఒక నోటీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారే? మరి అవన్నీ కూడా ఏమైనా పోలీసులు చేస్తారా? ఇప్పుడు అందరికీ ఇప్పుడు నేను కూడా పారిపోయానని చెప్తున్నారు కదా. మా తాలూకా ఇప్పుడు మేము ఎక్కడుంటే ఏంటి సార్? అవసరం ఏముంది? మా తాలూకా ఇప్పుడు మా గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది అంటే రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయనా? లేదా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారనే ఏంటి? దేనికి మా పేర్లు ఎత్తున్నారు పదే పదే రాష్ట్రంలో? రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయా శ్రీనివాస్ గారు? రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయా? పేర్లు ఉన్న వాళ్ళకి అదే తప్పిపోయారని చెప్తున్నారు. పేర్లు ఉండబట్టే మాకు అనుమానంగా ఉంది. వంశీ ఎక్కడ, నాని ఎక్కడ, దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ అంటున్నారంటే డౌట్ వస్తుంది. మరి మీలాంటి వాళ్ళు కూడా మాకు పాయింట్ బ్లాంక్ అడుగుతున్నారంటే మాకు అనుమానం వస్తుంది, ఏమో మేము రెడ్ బుక్ లో ఉన్నామేమని. సార్ ఇప్పుడు మాకేదో భయపెట్టో ఏదో చెయ్యాలనో అనుకుంటే అది కాదు సార్. ప్రభుత్వం ప్రజలు మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. జగనన్న అమ్మఒడి ఒక్కడికి ఇస్తామంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, వీడొచ్చాడు రా వీడికో 15,000 ఇలా చెప్పి ఓట్లు దండుకున్నారు. ఓట్లు వచ్చాయి, చక్కగా గెలిచారు. పథకాలు అమలు చేయండి. ఆ వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అసలు వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా ఇప్పుడు ఆ పోలవరం అన్నారు, పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేసి చేతులు దులిపేస్తున్నారు. అమరావతి మీద చేతులు దులిపేస్తున్నారు. అన్నింటిపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి ఆ ప్రభుత్వ పథకాలన్నీ మాయం చేయాలని చూస్తున్నారు. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయినారు. ఓటాన్ అకౌంట్ పెట్టుకున్నారు. ఓటాన్ అకౌంట్ తో బడ్జెట్ ని సెప్టెంబర్ వరకు పెట్టుకొని కాలయాపన చేయాలి అని చూస్తున్నారు. ఇప్పటికే 19,000 కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. బళ్ళన్నీ కూడా బళ్ళన్నీ గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మానేసి ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు. అమ్మఒడి రాదన్నది అర్థమైపోయింది. రైతు భరోసా విత్తనాలు వేస్తున్నారు, ఎరువులేంటి, విత్తనాలేంటి, పురుగు మందులేంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఏంటి? అలాగే మత్స్యకార భరోసా మత్స్యకారులకు ఇచ్చేవారు. ఫిషర్మెన్ వాళ్ళు ఫిషింగ్ హాలిడే ఈ 60 రోజులు వాళ్ళు వేటకెళ్ళని ఈ సందర్భం, వేట నిషేధిత కాలంలో అవి కూడా లేవు. అలాగే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన మేము ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం, స్కూల్స్ కాలేజీల్లో సర్టిఫికెట్లు రాక పిల్లలు నానా అవస్థలకు గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 60 రోజులు అయింది. అధికారంలోకి వచ్చి శ్వేతపత్రాలు విడుదల చేసి ఫుల్ బడ్జెట్ పెట్టుకోలేక ప్రజల్లో 14 లక్షల కోట్ల అప్పు అన్నారు. 14 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర మన గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్ల అప్పు అని చదివించారు. రైట్. సో మీరు భయపడే పరిస్థితి లేదు అంతేనా? ఏంటి భయపడి పారిపోయే పరిస్థితి లేదు. వాళ్ళకి ముందు పరిపాలన చేయమనండి సార్. మా కేర్ ఆఫ్ అడ్రస్లు ఎందుకు సార్? మేము ఎక్కడుంటే ఏంటి సార్? మీరు భయపడి ఏం చేస్తారంటున్నాను ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ డెమోక్రటిక్ స్టేట్ లో, ఇండియాలో ఏం చేస్తారు? అంతే కదా, చంపేస్తారే కదా, అంతేకాని ఇంకేం లేదు కదా. రైట్. ఓకే. ఎందుకు? ఓకే.
ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి, చూద్దాం మరి టీడీపీ జనసేన దీనికి ఏం రిప్లై ఇస్తారో. ఆనంద్ సార్ గారు